సో బ్రదర్, ఆడుదాం ఆంధ్ర అంటే కూడా చాలా అట్టహాసంగా కోట్ల ఖర్చు పెడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పరిస్థితి. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక యువకుడిగా? జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర పెట్టారు. ప్రధానంగా మేము రాయలసీమ ప్రాంతం కడప నుంచి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర నిరుద్యోగుల జీవితాలతో, లేదంటే విద్యార్థుల యొక్క జీవితాలతో, లేదంటే ఆ ప్రాంత ప్రయోజనాలు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కరువుతో ఆటలాడుకుంటున్నాడు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నిరుద్యోగులకు కావాల్సినటువంటి, లేదంటే విద్యార్థులకు కావాల్సినటువంటి మానసిక స్థితిగతులను మెరుగుపరచడానికి కావాల్సిన క్రీడా ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టలేదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కొత్తగా కొంచెం స్మార్ట్గా యంగ్గా ఉన్నాడని చెప్పి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారిని షాప్ చైర్మన్గా ప్రకటించారు. మంచిదే, కాదని చెప్పలేం. కానీ ఈ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసలు ప్రభుత్వ విద్యార్థులు ఆడుకోవడానికి కానీ, లేకపోతే ఉండడానికి కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్థలాలను, స్టేడియాలను కూడా ఈ ప్రభుత్వం కబ్జా చేసి, లేకపోతే తనఖా పెట్టి డబ్బులు తీసుకున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా గమనిస్తున్నారు, నిరుద్యోగులంతా చూస్తూ ఉన్నారు, విద్యార్థులు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆడుదాం ఆంధ్ర అని చెప్తే ఎవరు ఆడతారు? నీ పార్టీ వాళ్ళు ఆడతారు, నీ అనుయాయులు ఆడతారు, లేకపోతే నీ ప్రాంత ప్రయోజనాలను, నీ అందలాన్ని, ఆర్భాటాలను ఎక్కించేటువంటి వాళ్ళు ఆడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ రాష్ట్రంలో ఇంతమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, విద్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నువ్వంతా మా జీవితాలతో ఆటలాడుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు కడప నుంచి వచ్చి అంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్ ప్రధానంగా ఎక్కిన ఏడాదిలోనే శంకుస్థాపన చేసి పూర్తి చేస్తాం, మేము దిగేలోపు ఇక్కడ ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక ప్లైవుడ్ సంస్థను ఓపెన్ చేసి దాదాపు 6,600 ఉద్యోగాలు మేము అక్కడ కల్పిస్తున్నామని చెప్పి అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా పులివెందుల ప్రాంతం నుంచి ఒక దాదాపుగా అంటే 30 సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే ఆ ప్రాంతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన యొక్క అనుయాయులే మంత్రిమండలిలో కావచ్చు, అధికారంలో కావచ్చు ఉన్నటువంటి నేపథ్యం కడప జిల్లా చూస్తూ ఉంది. కడప జిల్లా ప్రజానికం ఆయన యొక్క కుటుంబాన్ని, ఆయన యొక్క పార్టీని ఆదరిస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాను ఒక రాజకీయ కోణంలో ఉపయోగించుకుంటున్నారు తప్ప అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎన్ని పాఠశాలలు పెట్టావు, ఎన్ని ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లు డెవలప్ చేశావు, ఎన్ని ఉద్యోగ ఉపాధి కల్పన చేశావు. అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో 2019 ఫిబ్రవరి 23వ తారీఖున జమ్మలమడుగులో పెద్ద మీటింగు పెట్టి నేను ప్రకటించాను, ఈ 6 నెలల్లో అధికారంలోకి వచ్చే 6 నెలల్లో మేము శంకుస్థాపన చేస్తే అది విశ్వసనీయత కాదు, పోయే ముందర వేసేది విశ్వసనీయత కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి అది విశ్వసనీయత అన్నారు. మరి ఇప్పుడు 4 సంవత్సరాల 7 నెలలు అయిపోతూ ఉంది. మరి విశ్వసనీయత అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2007లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే శంకుస్థాపన చేశారు, మళ్ళీ ఆయనే శంకుస్థాపన చేశారు. అంటే ఒక ఫ్యాక్టరీకి, ఒక స్కీముకు దేశంలోనే 4 సార్లు శంకుస్థాపన జరిగినటువంటి ఏకైక దుర్భిక్షమైనటువంటి ప్రాంతం కడప జిల్లా. రాజకీయాలకు వెనుకబాటుకు, లేదంటే ఆ రకమైనటువంటి అన్యాయానికి గురి అవుతున్నటువంటి ప్రాంతం కడప జిల్లా. ఈ ఉక్కు పరిశ్రమ వస్తుంది, 1,00,000 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి ప్రతిక్షణం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు. కానీ ఏం లేదు, 25కి 25 ఇస్తే నేను పార్లమెంటులో మాట్లాడుతా అన్నాడు, పార్లమెంటులో మాట్లాడిన పరిస్థితి లేదు. ఆయన సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి గారు పార్లమెంటులో ఒకసారి అటెండెన్స్ చార్జ్ చేస్తే పార్లమెంటుకు పోయినటువంటి పరిస్థితి లేదు. లేకపోతే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే పరిస్థితి లేదు. ఆ ప్రాంతం నుంచి ఇంకొక ఎంపీ ఉన్నాడు, పైగా పోలీస్ డిపార్ట్మెంటు, ఆయన కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే రాయలసీమ ప్రాంతాన్ని ప్రధానంగా కరువులు, వలసలు, ఆత్మహత్యల విముక్తుల నుంచి అభివృద్ధి కాంక్షించే నాయకులుగా మేము వాళ్ళని ఎన్నుకున్నాం. కానీ వారు మమ్మల్ని పదే చీకటి రోజుల్లోకి నెట్టివేస్తున్నారు తప్ప మా ప్రాంత ప్రయోజనాలను, అభివృద్ధిని నోచుకోవడం లేదని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా ప్రాజెక్టులు ప్రకటించాము, లేకపోతే కడపలో ఎస్టాబ్లిష్ చేశామని చెప్పారు. ఏ ఒక్క 2,000 మందికి, ఏ ఒక్క 3,000 మందికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా ఒక 30,000 మంది నిరుద్యోగులు బయటకు వస్తారు. ఆ ప్రాంతం నుంచి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం. అతి లేదు, గతి లేదు. కేవలం ఎన్నికలకు 3 నెలల సమయం ఉంది గట్టిగా చూస్తే. సో ఒక పక్క చూస్తేనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమో అన్యాక్రాంతం అయిపోతున్న పరిస్థితి, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉంది. దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద ఒక ప్రకటన కూడా చేయని పరిస్థితి. మరోపక్క కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పి 4.5 ఏళ్ళకి కాలయాపన చేస్తున్న అంశం, దీని గురించి
జగన్మోహన్ రెడ్డి సర్కారుకు సిగ్గు లేదు. నిస్సిగ్గుగా నిర్లజ్జగా అటు పార్లమెంటులో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, బయట జనంలో కావచ్చు 32 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెగ నమ్ముతా ఉంటే ఒక్క మాట మాట్లాడనటువంటి రాజ్యసభ సభ్యులు అక్కడ విజయసాయి రెడ్డి గారు దాని తర్వాత విశాఖపట్నంలోనే ఉంటూ ఇది ఎక్కడికి పోదులే అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. అంటే లోపల బీజేపీ ప్రభుత్వానికి మీరు లోపాయకారి ఒప్పందం పెట్టుకొని మా యొక్క ప్రాణత్యాగాలను, మా యొక్క తల్లిదండ్రుల రక్త మాంసాలను, లేకపోతే ఆ ప్రాంతంలో ఇచ్చినటువంటి ల్యాండు అన్ని ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క త్యాగాలను ఏం అమ్మేద్దాం అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? నీకు అధికారం ఇస్తే నీ మంత్రులు, నీ ఎంపీలు, మీదే నా రాజ్యం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఉపయోగాలు ఏమో ఆశించరా? పైపెచ్చు ఆయన సెంట్రల్లో రేపొద్దున ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ మేము ఎక్కడికి పోనీయం ఉక్కు పరిశ్రమ కాబట్టి ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఛత్తీస్గఢ్కు సంబంధించి అన్ని రకాల మైనింగ్స్ కేటాయిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఈ బీజేపీ ద్వంద్వ వైఖరి, వైసీపీ ద్వంద్వ వైఖరితో ఓ పక్క వైబిలిటీ ఉందని ఇంకోసారి చెప్తారు, మరోసారి వైబిలిటీ లేదని చెప్తారు. అంటే ద్వంద్వ ప్రమాణాలతో అధికారంలోకి రావడం కోసం విద్యార్థులను, నిరుద్యోగులను, మా ప్రాంతంలో ఏమైనా చేయడానికి మీరు అధికారంలోకి రావడానికి ఏమైనా చేస్తారా అంటే ఇలాంటి వాటివన్నిటినీ నిరుద్యోగులుగా, యువకులుగా, విద్యార్థులుగా మేము చూస్తూనే ఉండాలా. కాబట్టి ఇలాంటివన్నిటినీ సహించే పరిస్థితి లేదు. అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, నీకు విద్యార్థి ఉద్యమం ద్వారా బీటలు వాడతాయి. రాజశేఖర రెడ్డి గారి వారసుడు అని చెప్పావు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు వారసుడు కాదు, ఆయన యొక్క ఆస్తులకు వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 117 జీవోని తీసుకొని వచ్చాడు, లేకపోతే 77 జీవోని తీసుకొని వచ్చాడు, పాఠశాలలు మూత వేశాడు, ఉపాధ్యాయులను కుదించేశాడు, లేకపోతే ఉన్నత విద్య చదువుకోవడానికి మోకాలు అడ్డుతూ ఉన్నాడు. 10 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వమా, ప్రజల ప్రభుత్వమా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.